కార్తీక దీపం. దీప షాప్‌కి వెళ్లి చాలా సరుకులు మోసుకొస్తుంది. అది చూసిన కార్తీక్, నీ చేత ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది అని తెగ ఫీలవుతాడు. కూర్చోబెట్టి ప్రేమగా ఓ పెద్ద ఆకుని అందుకొని గాలి విసురుతూ ప్రేమని చూపిస్తాడు. ఇక ఇవాల్టి ఎపిసోడ్‌లో ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అప్పుడే దీప కార్తీక్‌తో ప్రేమగా, మనం ఎన్ని పోగొట్టుకున్నా ఒకరికి ఒకరు ఉన్నాం కదా డాక్టర్ బాబు, ఎంత కష్టపడితే ఏముంది అంటుంది. వెంటనే కార్తీక్ దీప ఒడిలో పడుకుంటాడు. తల నిమురుతూ కార్తీక్కి ప్రేమగా చాలా ధైర్యాన్ని నింపుతుంది దీప. అయినా సరే కార్తీక్ రుద్రాని అప్పు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి అదే ఆలోచిస్తూ ఉండగా రోడ్డు మీద ఒంటరిగా నడిచి వెళ్తూ ఉంటాడు డాక్టర్ బాబు. ఎదురుగా శౌర్య, హిమ నడిచి వస్తుంటారు. స్కూల్ బ్యాగ్స్ పట్టుకుని నడిచి వస్తూ, శౌర్య, మధ్యాహ్నం అన్నం తిన్నప్పటి నుంచి నాకు కడుపులో ఎలానో ఉంది అంటూ ఇబ్బంది పడుతుంది హిమ. ఉన్నట్టుండి బ్యాగ్ శౌర్యకి ఇచ్చేసి పక్కకు వెళ్ళి వాంతు చేసుకుంటుంది. ఇంతలో అటుగా వస్తున్న కార్తీక్ చూసి పరుగున వెళ్ళి హిమని పట్టుకుంటాడు. వాటర్ తాగించి ఏం కాలేదు, పర్లేదు అంటూ అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్తుంటాడు. ఇంతలో దారి కాస్తుంది రుద్రాని. తన మనుషులతో కలిసి రోడ్డుకు అడ్డంగా కారు ఆపి నిలబడుతుంది. హిమ దగ్గరకు వెళ్ళి, ఏమైంది సారు, పాప వాంతి చేసుకుంది, బాలేదా, హాస్పిటల్కి వెళ్దామా అంటుంది కంగారుగా. వెంటనే హిమ, నాకు బాగానే ఉంది, ఏం వద్దు ఆంటీ అంటుంది. దీప తెలివైన అమ్మాయే, పిల్లల్ని చాలా గొప్పగా పద్ధతిగా పెంచింది అంటుంది రుద్రాని. మీరు అడ్డు తప్పుకుంటే వెళ్తాం అంటాడు కార్తీక్. తప్పుకుంటాను, కానీ నీ దారిలో ఇంకా అడ్డంకులు చాలా ఉన్నాయి కదా. నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. పిల్లల్ని పోషించాలి, నా అప్పు తీర్చాలి, ఎలా ఎలా సారు, ఏం చేస్తారు? నెల రోజుల గడువులోంచి రోజులు గడుస్తూనే ఉన్నాయి అంటుంది రుద్రాని కూల్గా. సంతకం పెట్టాను కదా, ఇక ఆ తర్వాత నేను ఎలా తీరుస్తాననేది మీకు అనవసరం అనేసి పదండమ్మా అంటూ కార్తీక్ పిల్లల్ని తీసుకుని ముందుకు నడుస్తాడు. సారు, పిల్లలు జాగ్రత్త అంటుంది రుద్రాని. కార్తీక్ అగ్రిమెంట్లో ఒక పాపని తీసుకుంటానని రుద్రాని రాయించుకున్న విషయం గుర్తొస్తుంది. ఇక బాబుకి జ్వరం రావడంతో కార్తీక్ చెక్ చేసి భయపడాల్సిందేం లేదు, టీకా వేయించినప్పుడు జ్వరం రావడం కామన్ అంటూ శ్రీవల్లికి ధైర్యం చెబుతాడు. బాబుకి పేరేం పెట్టబోతున్నారు అని దీప అడిగితే, ఆనంద్ అనుకుంటున్నామక్క అంటుంది శ్రీవల్లి. వెంటనే కార్తీక్ దీపలకు మోనిత బాబే గుర్తొస్తాడు. ప్రత్యేకించి అదే పేరు ఎందుకు అంటుంది దీప అనుమానంగా. ఏమో అక్క, కోటేష్ దత్తత తీసుకున్నప్పటి నుంచి అదే పేరు పెడదామంటున్నాడు అనే సమాధానం ఇస్తుంది శ్రీవల్లి. ఇక శ్రీవల్లి బాబుని తీసుకుని వెళ్ళాక దీప పిల్లలతో కార్తీక్తో పిండి వంటలు చేసి అమ్మాలనుకుంటున్నా అని చెబుతుంది. కార్తీక్ సరేనంటాడు. నేను కూడా ఇక నుంచి ఓ టీచర్గా ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను అంటాడు. అవన్నీ మీకెందుకు కార్తీక్ బాబు అంటుంది దీప. ఇంతలో రుద్రాని, పిల్లలేం చేస్తున్నారా, ఎలా ఉంది అంటూ ఎంట్రీ ఇస్తుంది. స్వీట్స్, ఫ్రూట్స్ తెచ్చాను అంటూ బ్యాగ్ పిల్లలకు అందించబోతుంది. అయితే వాటిని తీసుకోరు పిల్లలు. తినండమ్మా, మీ మీద ప్రేమతోనే తెచ్చాను, మీరు జాగ్రత్త అంటూనే, అయినా గొడవలకి పిల్లలకి సంబంధం లేదు కదా అంటూ దీపా కార్తీక్ల వైపు చూసి వాటిని అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. మరోవైపు సౌందర్య కార్తీక్ దీపల గురించి ఆలోచిస్తుంటే, ఆనందరావు, ఇక్కడేం చేస్తున్నావు సౌందర్య అంటూ పలకరిస్తాడు. నేను ముందడుగు వేశానండి, ఆ మోనిత గురించి తెలుసుకోమని ఆ రత్నసీతని కలిశాను అంటూ జరిగింది చెప్పుకొస్తుంది సౌందర్య. ఇక కమింగ్ అప్ లో కార్తీక్ దీపతో, నీ పిండి వంటలను మార్కెటింగ్ చేస్తాను దీప అంటాడు. అదేం వద్దు కార్తీక్ బాబు, ఈ ఊరిలో ప్రజా వైద్యశాల పెట్టండి అంటుంది. సీన్ కట్ చేస్తే బస్తీలో వంటలక్క ప్రజా వైద్యశాల అంటూ బోర్డులేస్తుంది. దీప వాళ్ళు గతంలో ఉన్న ఇంటి ముందు మోనిత ఆ బోర్డు పెట్టిస్తోంది. వారణాసితో సహా అంతా అక్కడికి వస్తారు. బస్తీవాసులకు శుభవార్త అంటుంది మోనిత. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.